శ్రీ గణేశాయ నమః. ముందుగా భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రాని వచ్చింది. గణపతి పూజకి భక్తులందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఈసారి వినాయక చవితి సందర్భంగా మనం అందరం కూడా అష్ట వినాయకుని దర్శనం చేసుకుందాం. అష్ట వినాయక దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ప్రాముఖ్యత ఏమిటో క్లుప్తంగా మనం తెలుసుకుందాం. గణపతి పురాణం ప్రకారం భక్తులను రక్షించడానికి, రాక్షస సంహారం చేయడానికే వినాయకుడు 8 అవతారాలు ఎత్తాడు. ఎలా అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయో, అలాగే అష్ట వినాయక దేవాలయాలన్నీ కూడా మహారాష్ట్రలో ఉండటం విశేషం. ఇక అష్ట వినాయకుల దర్శనము వరుస క్రమంలో చేసుకోవాలి. ఆ వరుస క్రమం ఏమిటనేది ఇప్పుడు నేను చెప్తాను. వాటిలో ముందుగా మయూరేశ్వర దేవాలయం, ఆ తర్వాత సిద్ధి వినాయక ఆలయం, ఆ తర్వాత బల్లాలేశ్వర ఆలయం, ఆ తర్వాత వరద వినాయక ఆలయం, ఆ తర్వాత చింతామణి ఆలయం, ఆ తర్వాత గిరిజాత్మజ ఆలయం, ఆ తర్వాత విఘ్నహర గణపతి ఆలయం. ఈ 8 ఆలయాలు సందర్శించి మళ్ళీ మొట్టమొదటిదైనటువంటి మయూరేశ్వర ఆలయాన్ని సందర్శిస్తే ఈ యాత్ర పూర్తవుతుందని భక్తుల నమ్మకం. ముందుగా మయూరేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. మహారాష్ట్రలో పూణే సమీపంలోని మోర్గావ్ గ్రామంలో ఈ మయూరేశ్వర గణపతి దేవాలయం ఉన్నది. ఈ గణపతి 6 చేతులతో, తెల్లని శరీరంతో మయూర వాహనం ఎక్కి జనాలను పీడిస్తున్నటువంటి సింధుడు అనేటువంటి రాక్షస రాజును సంహరించడానికి ఈ అవతారం ఎత్తారట. ఈ అవతారం చాలించాక తన మయూర వాహనాన్నే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బహుమతిగా ఇచ్చాడని గణపతి పురాణం ప్రకారం మనకి తెలుస్తున్నది. ఇక సిద్ధి వినాయకుని ఆలయం, దీన్నే సిద్ధిటేక్ గణపతి ఆలయం అని కూడా అంటారు. మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లాలో ప్రధాన గ్రామంలో ఈ ఆలయము భీమా నది పక్కన కొండపై ఉన్నది. అష్ట వినాయక ఆలయాల్లో గణేశ తొండము కుడివైపుకు తిరిగిన ఏకైక ఆలయం ఇది. మధుకైటభుని యొక్క వధలో విష్ణుమూర్తి యుద్ధం చేస్తుండగా తనకి సిద్ధులతో వాళ్ళ సంహారానికి సహాయం చేశాడు ఈ సిద్ధి వినాయకుడు. ఆ తర్వాత బల్లాలేశ్వర ఆలయం, మహారాష్ట్రలో రాయగఢ్ జిల్లాలో పాలి గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఇది శ్రీయాకారంలో ఉంటుంది. దీనికి ఇరువైపులా 2 సరస్సులు ఉన్నాయి. సిద్ధి బుద్ధి సమేతుడై సింహాసనం మీద కూర్చొని ఉంటాడు ఈ స్వామి. ఈ స్వామి నేత్రాలు రెండిట్లో, అలాగే బొడ్డులో కూడా వజ్రాలు ఉండటం విశేషము. బల్లాల్ అనేటువంటి ఒక బాలుని రక్షించడానికై అవతరించి ఈ గణపతి బల్లాలేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇక వరద వినాయకుడి ఆలయం, ఇది మహారాష్ట్రలోనే రాయగఢ్ జిల్లాలో మహద్ అనేటువంటి గ్రామంలో ఆలయం ఉంది. ఈయన వరద వినాయకుడిగా గురుత్సమద అనే అతనికి తపస్సుకి మెచ్చి శివుడు తప్ప వేరే వాళ్ళెవరూ కూడా చంపలేనటువంటి గొప్ప కొడుకుని ప్రసాదించాడు. కాబట్టి ఈ వరద వినాయకుడిని ఆరాధిస్తే చక్కటి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక చింతామణి ఆలయం, ఇది మహారాష్ట్రలోని కదంబపూర్ అని పిలువబడే తేర్ గ్రామంలో ఉంది. భీమా, మూల్, ముఠా అనే 3 చిన్న నదుల సంగమం వద్ద ఈ ఆలయం ఉంది. ఈ గణపతినే మోరియా గోస్వామి అనేటువంటి ఆయన పూజించి స్వామి యొక్క అనుగ్రహం పొంది ఆ భక్తుడి పేరు మీదగానే గణపతిని ఈనాడు కూడా మనం గణపతి బప్ప మోరియా అని పిలుస్తూ ఉంటాం. ఆ తర్వాత గిరిజాత్మజ ఆలయం, ఇది పూణే జిల్లాలో లేన్యాద్రి కొండపై ఉన్నది. గుహద్వారం చేరుకోవడానికి 283 మెట్లు ఎక్కాలి. గణపతి పురాణం ప్రకారం గణపతినే పరబ్రహ్మంగా చెప్పడం జరిగింది. కాబట్టి గణపతిని సంతానంగా పొందడానికై పార్వతీదేవి ఈ లేన్యాద్రి కొండపై చాలా కాలం పాటు తపస్సు చేసి గణపతి యొక్క దర్శనాన్ని పొందింది. అప్పుడు ఆ గణపతి చతుర్భుజుడై సింహవాహనాన్ని ఎక్కి పార్వతీదేవికి దర్శనమిచ్చి నీకు సంతానంగా నేను పుడతాను అని వరమిచ్చాడట. గిరిజకి జన్మించాడు కాబట్టి గిరిజాత్ముడయ్యాడు. ఆ తర్వాత విఘ్నహర ఆలయం, ఇది పూణే జిల్లాలోని ఓఝర్ గ్రామంలో ఉంది. వినాయకుడు అన్ని ఆటంకాలు తొలగిస్తాడని నమ్మకం. పేష్వారాజుల వల్ల పనుల్లో విఘ్నాలు తొలగించాలని ఈ గణపతిని అర్చించారు. 1785 ప్రాంతంలో ఈ గుడిని పేష్వారాజులతో కట్టబడిందని చెబుతారు. ఇక రంజన్గావ్ దేవాలయం, పూణే నుండి 50 కిలోమీటర్ల దూరంలో
రంజన్గావ్లో ఉంది. అష్ట గణపతి దేవాలయాల్లో ఇది శక్తివంతమైనది, ఉగ్ర రూపమని కూడా భక్తులు నమ్ముతారు. మాధవరావు పేష్వాకి కలలో దర్శనమిచ్చి గుడి కట్టమని పేష్వా సామ్రాజ్యాన్ని కాపాడుతానని గణపతి చెప్పగా 1790 ప్రాంతంలో మాధవరావు పేష్వా ఈ గుడిని కట్టడం జరిగింది. అష్టవినాయకుడి యొక్క వృత్తాంతాలు, వాటి క్షేత్రాలు ఇవన్నీ తెలుసుకున్నాం. ఇవి పూర్తయ్యాక మొట్టమొదటిదైనటువంటి మయూరేశ్వర స్వామిని కూడా దర్శించుకొని మన యాత్రని పూర్తి చేసుకోవాలి. వీటి గురించి తెలుసుకుని మనం పుణ్యం సంపాదించుకున్నాం. అలాగే ఈ గణపతి నవరాత్రుల్లో వీలైనటువంటి వారు ఆ అష్ట వినాయకుడి యొక్క క్షేత్రాలు దర్శించుకొని ఆ గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.